నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతాస్ యాట్ స్టేడియంలో 4లు 6లు కొట్టినప్పుడు ఎలివేషన్ సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ వేయడం అనేది కామన్. బట్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఆ బౌండరీ లైన్ దాటి వచ్చినప్పుడు లోపలికి ఊరమాస్ బీజిఎం వేసిన ఇది మరీ ఓవర్రా అని టీవీలో చూస్తున్న ఒక్క ఆడియన్స్కి అనిపించలేదంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఎస్ఆర్హెచ్ టీం బ్యాట్తో చేసే తాండవం. IPL టాప్ 5 T20 స్కోర్స్లో 4 ఈ టీంకి చెందినవే. దిస్ టీమ్ ఇస్ నాట్ జస్ట్ సెట్టింగ్ అప్ రికార్డ్స్ బట్ దే ఆర్ రెవల్యూషనైజింగ్ T20 క్రికెట్. 2022-2023 వార్నర్ కేన్ మామ సగం ముగిసిన టైం, టేబుల్ బాటంలో ఉన్న టైం, ఎస్ఆర్హెచ్ డన్ అండ్ డస్టెడ్ అనుకుంటున్న టైంలో మరి అదేదో ఆడియో ఫంక్షన్ రజనీకాంత్ గారి వాక్ఫలమో ఏమో కట్ చేస్తే 2024 ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ స్కిప్పర్ ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ T20 ఫార్మాట్లో నూతన అధ్యాయానికి నాంది పలికింది. ఈ ఫార్మాట్లో 200-220 కొడితే విన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకుంటున్న టైంలో 220 వరకు ఎందుకు ఆగాలి? 20 ఓవర్స్లో 6 ఓవర్స్ పవర్ ప్లే ఉంటాయి. ఆ టైంలో ఇద్దరు ఫీల్డర్స్ మాత్రమే బయట ఉంటారు. రైట్ టాలెంట్, రైట్ మైండ్ సెట్, రైట్ టెక్నిక్ ఉంటే పవర్ ప్లేని మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు అనేది ప్లాన్. బట్ ఇలాంటి డిస్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన అస్త్రాలు కావాలి. వాళ్ళే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. 2024లో వీళ్ళిద్దరికి 13.25 రన్ రేట్తో 1000+ రన్స్. అండ్ దెన్ నితీష్ అండ్ మన క్లాజిన్ బాయ్ వీళ్ళిద్దరు చేసిన రచ్చ అంతా ఎంత కాదు. 266, 277, 287. అఫ్ కోర్స్ కప్ గెలవలేకపోయాం. బట్ హైదరాబాద్ ఉప్పల్ గడ్డ మీద ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే వేరే టీమ్స్కి గుండెలు రైలు పరిగెడతాయి. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. మరి కట్ చేస్తే 2024లో క్రియేట్ చేసిన మ్యాజిక్ మళ్ళీ ఎస్ఆర్హెచ్ రీక్రియేట్ చేస్తుందా? భువి, నటరాజన్ లేరు. వాళ్ళకి బదులుగా షమీబాయ్ అండ్ హర్షల్. ప్రీవియస్ ఇయర్ సిఎస్కే టీంకి ఆడిన సిమర్జిత్ సింగ్ అండ్ దెన్ ఇషాన్ కిషన్. 2 సంవత్సరాల క్రితం వరకు దేశం మొత్తం మారు మోగిన పేరు. ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇండియన్ టీం పక్కన పెట్టేసింది, ఎంఐఎం వదిలేసింది. సో 11.25 crores ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో ఇషాన్ని సొంతం చేసుకుంది. జస్ట్ లుక్ ఎట్ ద టాప్ 5 హెడ్ అభిషేక్, ఇషాన్, నితీష్, క్లాసిన్. వాహ్! క్రికెట్ అనలిస్టుల నుండి ఆడియన్స్ వరకు అందరి ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం అందరూ వెయిటింగ్. మొదటి మ్యాచ్ RRతో కట్ చేస్తే 286 for 6. ఎస్, నమ్మలేకపోతున్నారా అని అనేంత అమాయకుడైతే కాదు. ఇండియాలో ఎవరైనా ఆపి ఈ స్కోర్ చెప్పి IPLలో ఏ టీం స్కోర్ చేసింది అండ్ చేయగలదు అని అడిగితే 10కి 10 మంది ఎస్ఆర్హెచ్ అనే చెప్తారు. అండ్ అదే జరిగింది కూడా. పవర్ ప్లేలో అబ్బి హెడ్ రఫ్ ఆడిచ్చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చిన ఇషాన్ 44 balls సెంచరీ చేసి 47 balls-లో 107 runs స్కోర్ చేశారు. అండ్ 100 కొట్టాక సెలబ్రేషన్. మ్యాన్, ఇండియన్ టీం మేనేజ్మెంట్ని నన్ను ఎలా పక్కన పెడతారా, ఎంఐ మేనేజ్మెంట్కి నన్ను ఎలా వదిలేసుకుంటారా అని అనేలాగా అనిపిస్తుంది. హీ గేవ్ ఎ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఎస్ఆర్హెచ్ 286కి బదులు RR కూడా 242 runs వరకు స్కోర్ చేయగలిగారు. కమెండబుల్ ఎఫర్ట్ ఫ్రమ్ శాంసన్, జ్యూరల్ అండ్ హెట్మయర్. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. జోఫ్రా ఆర్చర్ని కొట్టారు భయ్యా, ఎర్రగా కుమ్ముడు. స్టార్టింగ్ హెడ్, ఆ తర్వాత ఇషాన్ మామూలు కొట్టుడు కాదు. 4 ఓవర్స్లో 76, హైయెస్ట్ కన్సిడర్డ్. సో అదన్నమాట ఫస్ట్ మ్యాచ్ బ్రీఫ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.